వెల్కమ్ బ్యాక్. విశాఖకు చెందిన వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి విజయ వినీతపై లైంగిక దాడి, శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన కన్నిగంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా, అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు వివిధ తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి అరుణ్ కుమార్తో గత కొద్ది నెలలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించేందుకు వీరి మధ్య సుమారు 8.50 లక్షల వ్యాపార లావాదేవీలు జరిగాయని అన్నారు. తదనంతరం పరిణామాల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ ఇద్దరి మధ్య సంభాషణలు నిలిచిపోవడంతో వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గత నెల 29న విజయ వినీత తాడేపల్లిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఉండగా అక్కడికి వచ్చిన అరుణ్ కుమార్ ఆమె గదిలోకి ప్రవేశించి భౌతిక దాడికి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కుని పరారయ్యాడు. ఫోన్ తిరిగి ఇస్తానని నమ్మించి గుంటూరుకు రప్పించిన అరుణ్ కుమార్ అక్కడ కూడా ఆమెను వేధించి ఆమె కారును కూడా తీవ్రంగా ధ్వంసం చేశాడు. ఈ క్రమంలోనే జరిగిన దాడి, వేధింపులకు సంబంధించిన దృశ్యాలను బాధితురాలు వీడియో రికార్డ్ చేసినట్లుగా పోలీసులకు తెలిపారు. అరుణ్ కుమార్ కు ప్రేరేపించినందుకు అతనికి సన్నిహితుడైన త్రివేణి, మణికంఠలపైన బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ కేసు తదుపరి సమగ్ర దర్యాప్తును డీఎస్పీకి అప్పగించారు. ఆమెది విశాఖపట్నం ఆవిడ మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇది వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య బ్రీఫ్ ఏంటంటే, ఆమె వైజాగ్లో ఉంటున్నట్టు, ఆమెకు మ్యారేజ్ అయినట్లు, తర్వాత ఆమెకి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ఉద్దేశంతో గుంటూరుకు చెందినటువంటి కన్నిగంటి అరుణ్ కుమార్తో ఆమె వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టు, దానికి గాను 8,50,000 డబ్బులు ఇచ్చినట్లు, ఆ 8,50,000 మళ్ళీ అతను తిరిగి ఇచ్చినట్లు, తర్వాత ఆమె ఫోన్ సంభాషణ ఆయన కట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడ తాడేపల్లికి 29వ తేదీ ఇక్కడ రావడం జరిగింది. దాని మీద ఫార్చ్యూన్ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఆ రూమ్ దగ్గరికి అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆమెతో ఆమె శారీరకంగా వేధించి ఆమెని రేప్ చేసేయడని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె యొక్క ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ఎక్స్ట్రాక్షన్ చేసింది. వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. SC/ST కేసు కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ గౌరవ DSP గారికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ తెలియజేయడం జరిగింది.